చెప్పేయాలి, అర్థమవుతుంది అప్పుడు ఏం చేస్తున్నారని. బావా బెజవాడ ఎప్పుడు వస్తున్నావు అని అడుగుతున్నాడు సురేష్. బెజవాడ అంటే ఎప్పుడు వెళ్తున్నావు? హాయ్ 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 హాయ్, సూపర్ 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 సూపర్. వస్తారు, ఇంకా టైం ఉంది. ఈ సంవత్సరం అయితే కంపల్సరీ వస్తారులే. నీకోసం వస్తారా? మేనగోళ్ళ ఫంక్షన్ అంటే త్వరగా అయిపోవాలని కోరుకుంటున్నావు ఏంటి? వస్తాడంటలే, నీకోసం వస్తాడు, నీకోసం వస్తాడు. హాయ్ సిస్టర్, 18th లైక్ డన్. థ్యాంక్ యూ సిస్టర్. నిర్మలా సిస్టర్ హాయ్, గుడ్ ఈవినింగ్ సిస్టర్, వెల్కమ్ టు మై లైవ్. థ్యాంక్ యూ సిస్టర్. కరెంట్ ఆఫీస్లో సబ్ కాంట్రాక్టర్. అవునా దుర్గ సిస్టర్, తిన్నారా? లేదు సిస్టర్, ఇంకా తినలేదు. మీరు తిన్నారా? హాయ్ అంటున్నారు నిర్మలా సిస్టర్. హాయ్ 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 సిస్టర్. భోజనం చేశారా? ఇంకా లేదా? ఏంటి స్పెషల్, ఏం చేశారు సిస్టర్? ఎన్నిసార్లు చేస్తున్నారు సిస్టర్ లైవ్? 2 టైమ్సా? అవును సిస్టర్, 2 టైమ్స్ చేస్తున్నా. మార్నింగ్ ఏదో ఒక టైంలో చేస్తున్నా, ఈవినింగ్ మాత్రం కంపల్సరీ 7:30కి చేస్తున్నా సిస్టర్. మార్నింగ్ ఏ టైంలో ఫ్రీ దొరికితే ఆ టైంలో చేసేస్తున్నా. మార్నింగ్ రాలేదు ఎందుకు? మార్నింగ్ వర్క్ ఉంది సిస్టర్, ఇంట్లోనే పని ఉంది. బట్టలు అవి వాష్ చేసుకున్నా, అందుకే ఇంకా మార్నింగ్ రాలేదు ఈరోజు. ఎవరి లైవ్కి వెళ్ళలేదు. ఆఫ్టర్నూన్ వరకు సరిపోయింది వర్క్, వంట చేయడం, బట్టలు అవి వాష్ చేసుకున్నాడికి అయిపోయింది. బట్టలు ఉతుక్కున్నా. ఆ తర్వాత వచ్చినడికి నా వర్క్ అయినడికి 12-12:30 అలా అయిపోయింది సిస్టర్ ఈరోజు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ లైవ్ ఒక్కరోజు మిస్ అయింది సిస్టర్, సారీ ఏమనుకోకండి. రేపటి నుంచి వచ్చేస్తా కంటిన్యూగా అందరిలోకి. థ్యాంక్ యూ సిస్టర్. ఇంతకీ ఏం చేశారు ఇప్పుడు డిన్నర్లోకి? అదేనా లేదంటే ఏమైనా స్పెషల్ చేశారా? వస్తున్నాయా మెసేజ్లు? ఆగిపోయాయా? నిజంగా తెలుసు. ఎస్ఎన్కి కిచెన్ గారు నాకు చేపల పులుసు పంపండి అంటున్నారు. నేను కూడా కొంతమంది లైవ్కి వెళ్ళడం లేదు, పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, ఈ లాస్ట్ వరకు అలానే ఉంటుంది సిస్టర్. వర్క్ ఉంటుంది సిస్టర్. నెక్స్ట్ మంత్ ఫ్రీగా ఉండొచ్చు. నెక్స్ట్ మంత్ అయితే ఇంకా ఫ్రీనిలే, ఇంకెందుకంటే వాళ్ళ యూనిఫామ్లు ఉతకక్కర్లేదు, వాళ్ళవే సరిపోతున్నాయి సిస్టర్ బట్టలు. వాళ్ళవి డైలీ అంటే ఎలా అంటే చిన్నపిల్లలు కదా, స్కూల్కి వేసుకెళ్ళినవి, ఇంటి దగ్గర ఉన్నవి ఎక్కువ, అదే వర్క్. ఇంకా హాఫ్ డేస్ హాలిడేస్ అయితే ఇంకా ఫ్రీ ఉంటారు, వాళ్ళు ఫ్రీ ఉంటారు, మనం కూడా ఫ్రీ ఉంటాం. ఎప్పుడో వండుకొచ్చి తినచ్చు, లైవ్లు ఈజీగా చేసుకోవచ్చు. కానీ అలా అల్లరి చేయకుండా ఉంటే చాలు సిస్టర్, ఈజీగా చేసుకోవచ్చు లైవ్లు. నెక్స్ట్ మంత్. ఓకే బాయ్ సిస్టర్, భోజనం చేయాలి. వచ్చారు కదా మా ఆయన గారు. ఓకే వచ్చేసారా? ఓకే ఓకే సిస్టర్, బాయ్ బాయ్. ఓకే అండి, బాయ్ అండి. అయ్యో ఉండండి, రామ్ గారు మాట్లాడాలి మీతో. చెప్పండి, ఇంకా ఏంటి? ఛానల్ ఉందా మీకు? రామ్ గారు ఛానల్ ఉందా మీకు? ఉంటే చెప్పండి, నా షార్ట్ వీడియోకి కమెంట్ పెట్టండి, సపోర్ట్ చేస్తా. ఒకవేళ ఛానల్ లేకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. డైలీ నా లైవ్ మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది. ఈవినింగ్ 7:30కి అయితే కంపల్సరీ ఉంటుంది. మీరు బెల్ నొక్కండి, నేను ఏ టైంలో పెట్టినా మీకు లైవ్ అనేది నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకేనండి? ఓకే అక్క, భోజనం చేసి వస్తా మళ్ళీ 10 minutes. ఓకే ఓకే చేసేసరండి. ఏం కూర అని అడుగుతున్నాడు బావ. నో అండి, ఓ లేదండి, ఛానల్ లేదా? ఓకే బావకంటే కూర పంపించు సురేష్. దొండకాయ, మరి దొండకాయ ఫ్రై, రసం. ఈరోజు దొండకాయ పచ్చడి వద్దన్నాడు. నా బాస్ సూపర్ ఉంటుంది అసలు, తెలుసా నీకు? నువ్వు తినక, నీకు మీ అమ్మ అలవాటు చేయలేదులే. అయినా నీకు అన్ని మంచివి అలవాటు చేయలేదు సురేష్. బావకి మంచివి తినడం, ఆరోగ్యంగా ఉండేవి తినడం అలవాటు చేయలేదు. అన్నీ జంక్ ఫుడ్, పిచ్చి ఫుడ్డే అలవాటు చేశారు. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మై లైవ్ ఫ్రెండ్. ఫ్రెండ్స్ లైక్ చేయండి. ఉన్నారా అందరూ? అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్?